ఒక అడవిలో సింహం మరియు చిట్టెలుక రెండూ ఉండేవి. ఒకరోజు సింహానికి ఏ ఆహారం దొరకలేదు. చాలా కోపంగా ఉంది. అదే సమయానికి ఎలుక ఆ వైపు వెళ్లడం చూసిన సింహం తనతో ఇలా అనింది. ఏ ఎలుక, ఈ రోజు నాకు ఆహారం దొరకలేదు. నిన్ను నేను ఆహారంగా తీసుకుంటాను. వద్దు మహారాజా, దయచేసి నా ప్రాణాలను విడిచిపెట్టండి. నేను ఏదైనా క్లిష్ట సమయంలో నీకు సహాయం చేస్తాను. ఏమిటి? నీవు నాకు సహాయం చేస్తావా? సరే, నీకు 2 దినాలు సమయం ఇస్తున్నాను. ఆ తరువాత నిన్ను నేను తినేస్తాను. ఎలుక ఎంతో భయపడుతూ ఉండేది. సింహరాజు కేవలం 2 రోజులే సమయం ఇచ్చాడు. ఆ దేవుడే నన్ను కాపాడాలి. మరుసటి రోజు సింహం వేడిని వేటాడడం మొదలుపెట్టింది. ఎలాగైనా పట్టుకొని తినాలని ప్రయత్నించింది. ఓ అబ్బా, దీనిని ఎలాగైనా పట్టుకొని తినాలి. అలా ప్రయత్నించి చివరికి సింహం వలలో చిక్కుకుంటుంది. అయ్యో, నేను వలలో చిక్కుకున్నానే. ఇప్పుడు దీని నుంచి విడిపించుకోలేదంటే నన్ను తీసుకెళ్లి జూ పార్కులో పంపించేస్తారు. అప్పుడు ఎలుక అక్కడికి వస్తుంది. సింహరాజా, మీరేమీ విచారించకండి. నేను మిమ్మల్ని కాపాడుతాను. ఎలుక ఆ వలను ముక్కలు చేసి సింహాన్ని విడిపించింది. నన్ను క్షమించు, నిన్ను చాలా తక్కువ చేసి మాట్లాడాను. నువ్వు లేకుంటే ఈ రోజు నా ప్రాణాలు పోయేటివి. మీరు నన్ను ప్రాణాలతో విడిచిపెట్టినందుకు కృతజ్ఞతలు సింహరాజా. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకండి. ప్రతి ఒక్కరితో ఏదో సమయంలో అవసరం ఉంటుంది.